హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత నటీమణులకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే అవకాశాలు ఉన్నప్పుడే నటించాలనే ఉద్దేశంతో పెళ్లిని పక్కన పెట్టి మరీ కెరీర్ మీద దృష్టి పెడుతుంటారు చాలా మంది హీరోయిన్స్. కొందరు బిజీగా ఉన్నా కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయితే, మరికొందరు 50 ఏళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నారు. వాళ్లలో కొంతమంది గురించి ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. వెన్నెరాడే నిర్మల ఒకప్పుడు హీరోయిన్ గా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించారు నిర్మల. ఈమె పెళ్లి చేసుకోపోవడానికి కారణం ఒకప్పటి తమిళ టాప్ హీరో ఎంజీఆర్ గారే కారణం అని చెబుతుంటారు చాలా మంది. ఎంజీఆర్ గారితో గాఢమైన ప్రేమలో పడి ఆ తర్వాత ఆయనతో కొన్ని కారణాల వలన దూరం అవ్వాల్సి వచ్చింది. ఇక అప్పటి నుండి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నారు 76 ఏళ్ల వయసున్న నిర్మల గారు. జయలలిత గారు కూడా ఎంజీఆర్ గారి వలనే పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడిపిన సంగతి అందరికీ తెలిసిందే. శోభన ఒకప్పటి స్టార్ హీరోయిన్, నృత్య కళాకారిణి శోభన గారు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్నారు. ఈమె వయస్సు 54 సంవత్సరాలు. ఇక తన జీవితంలో పెళ్లి మాత్రమే సంతోషాన్ని ఇస్తుందని అనుకోవడం పొరపాటని, జీవితంలో సంతోషపరిచే విషయాలు చాలా ఉన్నాయని, ఒంటరి జీవితం తనకు చాలా సంతోషంగా ఉంటుందని తెలిపింది. ఆమె ప్రస్తుతం తన జీవితాన్ని నాట్యానికి అంకితం చేశానని చెప్పుకొచ్చారు. సితారా మొదట్లో హీరోయిన్ గా నటించారు. సితారా హీరోయిన్ గా అవకాశాలు తగ్గటంతో క్యారెక్టర్ రోల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటికీ తల్లి పాత్రలో నటించి అలరిస్తున్నారు. ఈమె వయస్సు 50 ఏళ్లు. ప్రస్తుతం పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. దానికి కారణం ప్రముఖ తమిళ యాక్టర్ మురళీతో తన ప్రేమ విఫలం కావడమే. అయినప్పటికీ ఒంటరి జీవితం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. టబు బాలీవుడ్ యాక్ట్రెస్ టబు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ రోల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఈమె వయసు 52 ఏళ్లు. అజయ్ దేవగన్, కింగ్ నాగార్జునలతో ఆమె రిలేషన్ వర్కౌట్ అవ్వలేదు. అప్పటి నుండి ఆమె ఒంటరిగానే ఉంటున్నారు. పెళ్లి గురించి ఆమెను ఓ విలేకరి అడగ్గా ఇలా చెప్పుకొచ్చారు. పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారన్న నమ్మకం తనకు లేదని, సంతోషం అనేది రిలేషన్షిప్ లోనే దొరకదని, రోజు చేసే పనులలో సంతోషం ఉంటుందని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలాగే ఒంటరిగా ఉంటూ ధైర్యంగా ఉండొచ్చని, మన ఇష్టాన్ని గౌరవించని భాగస్వామి జీవితంలోకి వస్తే అంతకన్నా దుస్థితి మరొకటి ఉండదని ఆమె చెప్పుకొచ్చారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోకి ఓ లైక్ ఇచ్చి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.